హే హాయ్. సో ప్రాసెస్కి వస్తే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఈ ఎంటైర్ చాప్టర్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఒకటి ప్రిన్సిపల్స్, ఇంకొకటి టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, ఇంకొకటి ప్రాసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో చాలా స్టెప్స్ ఉంటాయి మనకి. స్పెసిఫిక్ సీక్వెన్స్ని ఐసోలేట్ చేయడం, డిఎన్ఏని కట్ చేయడం, ఫ్రాగ్మెంటేషన్ చేయడం, ఎలా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ వేసి మనకు కావాల్సిన డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఐసోలేట్ చేయడం. దాని తర్వాత మనకు కావాల్సిన ఫ్రాగ్మెంట్ని వెక్టార్ తోటి కలపడం, ఈ వెక్టార్ని హోస్ట్లోకి ఎక్కించడం, అప్పుడు ఆ హోస్ట్ సెల్స్ని కల్చర్ చేసి లార్జర్ స్కేల్లో మనకు కావాల్సిన డిజైర్డ్ ప్రోడక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో ఇవి స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు ఈ స్టెప్స్లో ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్చర్. ఇప్పుడు మనం ఒక శాంపిల్ తీసుకొని ఆ శాంపిల్ని టెస్ట్ ట్యూబ్లో వేసి మనకు కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ దాంట్లో యాడ్ చేస్తే ముందైతే డిఎన్ఏ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ బయటకు వచ్చిన తర్వాత ఆ డిఎన్ఏని ఇలా పైకి ప్రెసిపిటేట్ చేయాలి. అది ఎలా అంటే చిల్డ్ ఇథనాల్ వేస్తే అలా పైకి ప్రెసిపిటేట్ అవుతుంది. దాన్నే మనం స్పూలింగ్ అంటాం. సో న్యూక్లిక్ యాసిడ్ అనేది జెనెటిక్ మెటీరియల్, మనకి ఆల్రెడీ తెలుసు. అది హైడ్రోఫిలిక్, నెగిటివ్లీ ఛార్జ్డ్, అసిడిక్. సో ఇవన్నీ అన్నమాట వాటి ప్రాపర్టీస్. సో మెజారిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఆర్ఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. సో డిఎన్ఏ కట్ చేయడానికి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్లో ప్యూర్ ఫామ్లో ఉండాలి. మ్యాక్రోమాలిక్యూల్స్ ఎటువంటివే ఉండకూడదు. అంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఇవేమీ ఉండకూడదు. సో డిఎన్ఏ ఏంటంటే మెంబ్రెయిన్స్ లోపల ఉంటుంది కాబట్టి మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ని బ్రేక్ చేసి ఓపెన్ చేయాలి డిఎన్ఏని రిలీజ్ చేయడానికి అదర్ మ్యాక్రోమాలిక్యూల్స్తో పాటు, సచ్ యాజ్ ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్, పాలీసాకరైడ్స్, ఇంకా లిపిడ్స్. దీన్ని ఎలా అచీవ్ చేస్తామంటే బ్యాక్టీరియల్ సెల్ని, ప్లాంట్ సెల్ని, యానిమల్ సెల్ని ఎంజైమ్స్ తోటి ట్రీట్ చేస్తాం. బ్యాక్టీరియాని అయితే లైసోజైమ్, ప్లాంట్ సెల్ని అయితే సెల్యులేస్, ఫంగస్ని అయితే కైటినేస్. జీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే లాంగర్ మాలిక్యూల్స్ ఆఫ్ డిఎన్ఏగా ఉంటుందని మనకు తెలుసు, హిస్టోన్ ప్రోటీన్స్తో వైండ్ అయ్యి. సో ఇప్పుడు ఆర్ఎన్ఏ రైబోన్యూక్లియేజెస్తో వేసి తీసేస్తాం. ప్రోటీన్స్ని అయితే ప్రోటీయేజెస్ని వేసి తీసేస్తాం. సో అదర్ మాలిక్యూల్స్ కెన్ బి రిమూవ్డ్. కొన్ని వేరే మాలిక్యూల్స్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తోటి రిమూవ్ చేసేసి ఫైనల్గా ప్యూరిఫైడ్ డిఎన్ఏని ప్రెసిపిటేట్ చేస్తాం. ఎలా ప్రెసిపిటేట్ చేస్తామంటే చిల్డ్ ఇథనాల్ వేసి ప్రెసిపిటేట్ చేస్తాం. సో మనకి ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఫైన్ థ్రెడ్స్ ఆ ప్రెసిపిటేట్ అయింది. దాన్నే మనం స్పూలింగ్ ప్రాసెస్ ఇక్కడ పిక్చర్లో చాలా క్లియర్గా చూడొచ్చు మనం. కటింగ్ ఆఫ్ డిఎన్ఏ ఎట్ స్పెసిఫిక్ లొకేషన్స్. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని డైజెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ప్యూరిఫైడ్ డిఎన్ఏని ఇంక్యుబేట్ చేయాలన్నమాట రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ వేసి. బై ఇంక్యుబేటింగ్ ప్యూరిఫైడ్ డిఎన్ఏ విత్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్, ఆప్టిమల్ కండిషన్స్ ఆ ఎంజైమ్ పనిచేయడానికి మనం ప్రొవైడ్ చేయాలి. అగారోస్ జెల్ ఎలక్ట్రోపోరసిస్లో పోసి మనం అగారోస్ జెల్ ఎలక్ట్రోపోరసిస్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కట్ చేసాయా లేదా అని చెప్పి జెల్ ఎలక్ట్రోపోరసిస్తో చెక్ చేస్తాం. జనరల్గా డిఎన్ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ కాబట్టి సో ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ యానోడ్ వైపుకి ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఈ ప్రాసెస్ వచ్చి వెక్టార్ డిఎన్ఏతో కూడా రిపీట్ చేయాలన్నమాట. అంటే వెక్టార్ డిఎన్ఏ కట్ అయిందా లేదా అనేది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జాయినింగ్ ద డిఎన్ఏ ఇన్వర్స్, చాలా ప్రాసెస్ ఉంటుంది డిఎన్ఏ జాయినింగ్లో. సో కటింగ్ చేసి మనకు కావాల్సిన డిఎన్ఏని కట్ చేసిన తర్వాత వెక్టార్ డిఎన్ఏని కట్ చేయాలి. మనకు కావాల్సిన డిఎన్ఏని, వెక్టార్ డిఎన్ఏని ఒకే ఎంజైమ్తో కట్ చేయాలి, లేకపోతే మనం జాయిన్ చేయలేం. సో అదే ఎందుకు దాని తర్వాత లైగేజ్ యాడ్ చేసి మనకు కావాల్సిన డిఎన్ఏని, వెక్టార్ డిఎన్ఏని పేస్ట్ చేసేస్తాం, కలిపేస్తాం. సో ఇలా మనం రీకాంబినెంట్ డిఎన్ఏని తయారు చేస్తాం. ఇప్పుడు రీకాంబినెంట్ డిఎన్ఏ తయారు చేసిన తర్వాత దాన్ని మల్టిపుల్ కాపీస్గా మనం ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనం వాడుకునే టెక్నిక్కి పీసీఆర్, పాలిమరేస్ చైన్ రియాక్షన్. పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనేది మనకి ల్యాబ్లో చేసేది ఇన్విట్రో. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకున్న తర్వాత దాన్ని పీసీఆర్లో వేస్తాం పాలిమరేస్ చైన్ రియాక్షన్లో. సో డీనాచురేషన్, అనీలింగ్, ఎక్స్టెన్షన్. ఇప్పుడు డీనాచురేషన్ అంటే ఏంటంటే మనం హీట్ చేస్తాం, 95 degreesలో హీట్ చేసినప్పుడు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ 2 అవుతుంది. ఇప్పుడు ప్రైమర్స్ యాడ్ చేసినప్పుడు అవి ఆ ప్రైమర్స్ ఈ ఒక్క స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏలో అటాచ్ అయ్యి అక్కడి నుంచి మనకి రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్నే అనీలింగ్ అంటాం. సో దాని తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ వేస్తాం. డిఎన్ఏ పాలిమరేస్ దేంట్లో నుంచి తీసిందంటే ట్యాగ్ పాలిమరేసెస్.
థర్మస్ ఆక్వాటికస్ పాలిమరేజ్ అనేది తీసి ప్లస్ డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ పాలిమరైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. 30 సైకిల్స్లో నియర్లీ 1 బిలియన్ కాపీస్ జనరేట్ అవుతాయి అన్నమాట. సో మరి ఇక్కడ పిక్చర్లో కూడా చూడొచ్చు, యాంప్లిఫైడ్ 1 బిలియన్ టైమ్స్ అని క్లియర్గా ఇచ్చుంటారు.